శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్లిన సనకాది మునులు భూలోకంలో పాపం, అన్యాయం, అధర్మం పెరిగిపోతుంది కాబట్టి మనుషుల్ని సన్మార్గంలో నడిపించమని శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. మనుషుల్ని సన్మార్గంలో నడిపించడానికి, వారి కోరికల్ని తీర్చడానికి తాను లక్ష్మీదేవితో కలిసి ఓ చందనపు దొంగలో గౌతమి నది ప్రవాహంలో తేలుతూ ఉంటానని, తాను ఎక్కడ దొరికితే అక్కడ ప్రతిష్ఠించమని వారితో అన్నాడు. ఈ విషయం నారదుడి ద్వారా ప్రజలకి తెలియడంతో ఆ చందనపు దొంగ కోసం ప్రజలంతా నదిలో వెతకడం మొదలుపెట్టారు. కానీ అది కనిపించినట్టే కనిపించి మాయమైపోయేది. వెతికి వెతికి అలసిపోయిన ప్రజలంతా నది ఒడ్డున నిద్రపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు ఓ వృద్ధుడి కలలో కనిపించి కృష్ణ గరుడు పక్షి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నదీ గర్భంలో తాను ఉన్నానన్నాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే అక్కడ వారికి చందనపు దొంగ దొరికింది. అలా శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాహస్తాలతో స్వయంభూ వెంకటేశ్వరుడిగా వాడపల్లి చేరుకున్నాడు. ఇక్కడ 7 శనివారాల పాటు ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.